సమయంలో ప్రభావిస్తున్నారు. మరొక తొందరగా పంపించి ఈ మధ్య పరిచయం చేయడానికి నాకు చెప్పి సమయం బట్టి చెల్లించుకుంటా ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట సవారీ ఉన్నా తెలుసుకుంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రభు నేర్పిస్తూ వారిని ఆరాధించాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి. ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన నామాన్ని మనం గణపరచాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రభు నేర్పిస్తూ వారు గడిచిన 8 నెలలు కూడా ఆయన సజీవమైన రక్తం కింద భద్రపరిచి మనల్ని మన కుటుంబాలను కాపాడి సంరక్షించి పోషించి మరొక 9వ నెల 3వ దినమందు మన అందరినీ ప్రవేశపెట్టే విధానం బట్టి మన ప్రభు నేర్పిస్తూ వారిని అందరూ మనం ఆరాధించినటువంటి వారిని ఉంటున్నాం, ఆయన గణపరిచినటువంటి వారినే ఉంటున్నాం. అయితే గడిచిన దినాలు మనం చూసినప్పుడు అనేకమైన మన పరిస్థితులు, అనేకమైన అనారోగ్య పరిస్థితులు, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని రక్షించి తప్పించి మరో ప్రభు దినాన్ని శ్రేష్టమైన దినాన్ని మనకి అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. అసలు గొప్ప దేవుడిని మనం ఆరాధించాలి, మనం కనపరచాలి. అయితే ప్రభు ఆరాధించే ముందుగా ప్రభు లేఖన భాగాలు మన తలంపులు మనం చూసుకొని ప్రభు ఆరాధించి ఆయన మనం కనపరుద్దాం. కీర్తన గ్రంథము 96 అధ్యాయము, కీర్తన గ్రంథము 96 అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 96:4. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతలన్నిటికంటే ఆయన పూజనీయుడు. యెహోవా మహాత్యం గలవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమనుకోండి ప్రియ పరలోక తండ్రి, ఆశ్చర్యపడాల్సిన కట్టేసిన ఇంకా మనం పొందడం స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఉదికోసంలో ప్రవేశిస్తా తండ్రి, అలుగుని అయ్యగుని నిష్ప్రయించుకుని ప్రవేశిస్తా తండ్రి, మీ పాదాలతో వేడుకుంటూ ఉన్నాను. సహాయం దయచేయండి. ప్రవేశిస్తాను ఆత్మతో స్వతంత్రం ఆరాధించడానికి, నామం కనిపించడానికి కృపణాంశం సహాయం దయచేయండి. ప్రవేశిస్తా తండ్రి, మీ ఆత్మస్వతం దయచేయండి. నా ముందు మీరు ఉండండి, మీరే నడిపించండి. ఇప్పుడు యుగమైన రీతిలో ప్రవేశిస్తా తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామం కనిపించడానికి చూపించడానికి ప్రార్థిస్తూ మహిమా తత్వంగా చెల్లించుకుంటూ ప్రవేశిస్తూ వారి ప్రస్తుతంలో ప్రార్థించినట్టుగా వేడుకుంటున్నాం పలు తండ్రి. ఆమేన్. లేఖన భాగంలో కీర్తనలకు 96 అధ్యాయం 4వ వచనంలో ప్రభు వారు చెప్పినటువంటి మాట, యెహోవా మహాత్యం కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి ప్రభు వారు చదివిస్తూ ఉన్నారు. ఆయన మహాత్యం కలిగినటువంటి దేవుడు. ఆయన మహాత్యము ఏంటి అంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క మహిమ, ఇవన్నీ కలిగిన దేవుడు కనుకనే ఆయన మహాత్యం కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మహాత్యం కలిగిన దేవుడుగా ఆరాధించబడతా ఉన్నాడు, కొనియాడబడతా ఉన్నాడు, కీర్తించబడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అవునండి, ప్రభు యేసు వారి యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము మనము అది ఆలోచన చేస్తే అది మనకు అందదు, అది మన ఊహకి అది తెలియదు, మన హృదయానికి అగోచరము. ఆయన యొక్క మహత్యము, ఆయన యొక్క మహత్యము, ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించాలంటే అది మనకి జ్ఞానానికి అందమైనటువంటిది. అందుకే కీర్తనకారుడు చెప్తా ఉంటాడు. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 3వ వచనం. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యం కానిది చాలు. ఆయన మహత్యం గ్రహింపశక్యం కానిదండి. ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క మహిమను మనం ఆలోచన చేస్తే మన గ్రహానికి, మన యొక్క గ్రహింపు కానీ ఆలోచనకి మనకి అందదు. అటువంటి గ్రహింపశక్యం కానిది ఆయన యొక్క మహత్యం. అంత గొప్ప దేవుడు మన ప్రవేశిస్తారు. అందుకే ఆయన మహత్యం కలిగిన దేవుడు, అధిక స్తోత్రం నందదగిన దేవుడు, సమస్త దేవతలందరికంటే పూజేటటువంటి దేవుడిగా కీర్తించబడతా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ప్రవేశిస్తారు. ఆయన మహత్యం కలిగిన దేవుడు. ఆయన మహత్వం ఎంత గొప్పది అంటే ఆయన మహత్యాన్ని దావీదు కీర్తనలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తన 45:5. కీర్తన 145:5 మనం చదివినటువంటి అధ్యాయంలోనే కీర్తన గ్రంథం 145వ అధ్యాయం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. నీ భీకర కార్యములను విక్రమమును మనుషులు వివరించెదరు. నేను ఈ మహత్యమును వర్ణించడం చాలు. ఆయన మహోన్నతమైన ప్రభావము,
మహిమ ఆశ్చర్యకార్యాన్ని దావీదు కొనియాడుతూ ఉన్నాడు. దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. దావీదు ధ్యానిస్తూ ఉన్నాడు. నీ మహత్యాన్ని నేను ఆరాధిస్తాను, నీ మహత్యాన్ని నేను వర్ణిస్తున్నాను అని చెప్పేసి దావీదు అంతగానో దేవుని స్థుతించబడిగా ఉన్నాడు. అంత గొప్ప మహత్యం కలిగినటువంటి దేవుడు, ఆయన ఘనత మహిమ ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యం చేయనటువంటి దేవుడు, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన మహత్యం కలిగినటువంటి దేవుడిగా గుర్తుపడి ఉన్నాడు. అవును, ఆయన యొక్క సన్నిధిలో మహిమ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థానంలో ఉన్నాయని చెప్పేసి దావీదు కీర్తన మనకి చెప్పబడతా ఉంది. కీర్తన 96 అధ్యాయం, కీర్తన 96 అధ్యాయం 5-6 వచనాలు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుడు, ఆయన మహత్యము ఎంత గొప్పదంటే ఆయన ఆకాశం విశాలమును సృజించినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన ఆకాశాన్ని తెరవల పరిచయాలు అని చెప్పేసి ప్రభానిస్తూ చదివిస్తూ ఉన్నారు. వెలుగును వస్త్రం వలె కప్పినటువంటి దేవుడు అని ప్రభానిస్తూ వారు చదివిస్తూ ఉంటున్నారు. చూడండి, కీర్తన 144 అధ్యాయంలో, కీర్తన 144 అధ్యాయం 1-2 వచనాలు. కీర్తన 104:1-2. కీర్తన గ్రంథము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నువ్వు అధిక ఘనత వహించిన వాడు, నీ మహత్యమును నీ ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె నీ వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలను నువ్వు పరిచి ఉన్నావు, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తన వాహనంగా చేసుకొని ఉన్నాడు, గాలి రెక్కల మీద గడం చేసిన చాలు. ఆయన ఆకాశం తెరవలు పరిచినటువంటి దేవుడు, వెలుగును వస్త్రం వల్ల కప్పినటువంటి దేవుడు, అంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, అంత మహత్యం కలిగినటువంటి దేవుడు. ఆయన మహత్యం అంత గొప్పది కనుక ఆయన మహత్యం కలిగినటువంటి దేవుడు ఆయన ఆరాధించబడతా ఉన్నాడు, జీవించబడతా ఉన్నాడు. అందుకే మహత్యం కలిగినటువంటి దేవుడు, ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు, సమస్త దేవతలందరికంటే పూర్తయినటువంటి దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా హబక్కూకు చెప్తాడు, ఆయన యొక్క మహిమకి నిదర్శనంగా, ఆయన యొక్క ఘనతకి, ఆయన యొక్క ప్రభావానికి నిదర్శనంగా ఆయన సర్వసృష్టి ఉందని చెప్పేసి హబక్కూకు తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. హబక్కూకు అనగా సముద్రము జలములతో నిండి ఉన్నది, జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. చాలు, సముద్రం ఏ విధంగా జలములతో నిండి ఉన్నాయో ఈ భూమి అంతటా కూడా యెహోవా మహత్యంతో నిండిపోయినటువంటిగా ఉందని చెప్పేసి చదివిస్తాను. అవునండి, ఈ యొక్క సర్వ సృష్టి అంతా, పర్వతములు, ఆకాశము, భూమి, సముద్రము, దానిలో సమస్తము, ఈ లోకము ఉన్న సమస్త సృష్టి అంతా కూడా యెహోవా మహత్యానికి నిదర్శనంగా, ఆయన ప్రతిరూపముగా మనకు కనబడతా ఉంది. ఆయన మహత్యము, ఆయన గొప్ప కార్యాలు, ఆయన యొక్క ప్రభావము, ఆయన మహిమ ఎంతగా ఉందో ఈ యొక్క సర్వ సృష్టిని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. ఆయన మహత్యం అంతా కూడా ఈ సర్వ సృష్టికి నిదర్శనంగా ఉంటుంది. అంత గొప్ప దేవుడు, అంత మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభావం చేస్తున్నారు. అందుకే యోగు చెప్తూ ఉంటాడండి. యోగు ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భూజి దేశంలో యోగు వంటి వ్యక్తి వంటి వాడు ఎవరు లేడండి. అంత పరిశుద్ధుడు, అంత యథార్థవంతుడు, అంత సత్యవంతుడు యోగు. అటువంటి యోగు అంటాడు, ప్రభువా నీ మహత్యాన్ని నేను చూడలేను, నీ మహత్యాన్ని నేను చూడజాలను, నీ మహత్యాన్ని చూసి నేను నిలవలేను, నేను మరణిస్తానేమో, నేను చనిపోతానేమో, నాకు భీతి పుట్టుతుందని చెప్పేసి యోగు చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. యోగు గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. యోగు 31వ అధ్యాయము. దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలని ఆయన నిర్మాణం చేయనని పెట్టాను. అంత గొప్ప మహత్యం. ఆయన మహత్యం ముందు, ఆయన ప్రభావం ముందు, ఆయన మహిమ ముందు ఎవరు ఏ నరుడునో నిలవలేరండి. అంత గొప్ప మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన మహత్యం ఎదుట ఎవ్వరు ఎంత గొప్పవారైనప్పటికీ, ఎంత ధనవంతులైనప్పటికీ, ఎంత ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా ఏ నరుడు కూడా అతను సమీపించలేడు. ఏ నరుడును ఆయన చూడలేదు, చూడనేరడని చెప్పి దేవుని వాక్యం చదివిస్తూ ఉందండి. కాబట్టి ఆయన మహత్యం ఎదుట ఎవ్వరు నిలవలేరు. యోగా నిలవలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన పరిశుద్ధుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన నిలవలేక ఆయన నిర్మూలన అవుతానేమో
నువ్వు నేను ఆయన మహాత్యం ముందు ఏ విధంగా నిలబడగలం? ఏ నరుడు ఆయన మహాత్యం ముందు నిలబడగలగలడు? ఆయన అంత మహాత్యం కలిగినటువంటి దేవుడు, అంత ఘనకార్యములు, గొప్ప కార్యములు, వేగ కార్యములు చేయనటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన ముందు ఎవరు నిలబడలేదు. ఆయన మాట వింటేనే భయపడిపోయి మరణించినటువంటి పరిస్థితిలో ఉంటారు మానవులు. అందుకే మన పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు చెప్తా ఉంటారు, మోసే నువ్వు దేవునితో మాట్లాడు, మేము ఆయన స్వరం వింటే మేము చనిపోతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి వారిగా ఉన్నారు. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 18-19 వస్తున్నాను. నిర్గమాకాండం ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పరమధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోసతో ఇట్లా నువ్వు మాతో మాట్లాడము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడని కదా మేము చనిపోము. ఆయన స్వరం వినడానికే భయపడిపోయి ఇశ్రాయేలు ప్రజలంత దూరం వెళ్ళిపోయి పారిపోయి భయపడుతూ ఉంటే, ప్రభా మీ స్వరాన్ని మేము వినలేమయ్యా, మేము ఇంటి మేము చనిపోతామని చెప్పేసి మోసేతోని దేవునితో మాట్లాడమని చెప్తా ఉంటే, ఆయన మహత్యం ముందు ఎవరు నిలబడగలరండి? ఆయన మహత్యం ముందు ఎవరు ఉండగలరండి? ఎవరు మహత్యాన్ని చూడగలరు? ఈ నలుగురు నా మహత్యం చూడలేండి. ఆయన ముందు ఆయన స్వరాన్ని కూడా వినడానికి కూడా అర్హత లేనటువంటి వారు మనందరం కూడా. అటువంటి గొప్ప దేవుడు, అంత గొప్ప మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తువారు. ఆయన అందుకే ఆయన దేవతలందరిలో కూడా పూజనీయమైనటువంటి దేవుడు, ఆయన అధిక స్తోత్రం అందరైనటువంటి దేవుడు. అందుకే ఆయనతో సరిపోల్సినటువంటి దేవుడు కానీ, ఆయనతో సాటైనటువంటి క్రియలు కానీ ఈ లోకంలో లేవు, ఉండనేరు. అటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తువారు, అంత మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు. చూడండి, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము, కీర్తన 86, 8-9 వచనాలు. కీర్తన 86వ అధ్యాయం. ప్రభువా నీవు మహత్యము గలవాడు, ఆశ్చర్య కార్యము చేయవాడు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటైన కార్యములు లేవు. దేవతలో అటువంటి దేవుడు లేదు. అందుకే సమస్త దేవతలందరికంటే పూజనీయమైనటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తువారు. ఆయన మహత్య కార్యాలకి ఆ కార్యాలకి ఇంకెవరు సాటైనటువంటి కార్యాలు లేవు. ఆయనతో సరిపోతున్న దేవుడు ఈ దేవుడు అని చెప్పడానికి లేదండి. అటువంటి గొప్ప దేవుడు, ఆకాశ విశాలను సృజించినటువంటి గొప్ప దేవుడు, సముద్ర పర్వతములను సృజించినటువంటి గొప్ప దేవుడు, ఆకాశాన్ని తెరవలు పరిచినటువంటి గొప్ప దేవుడు, వెలుగును వస్త్రం వల్ల ధరించుకున్నటువంటి గొప్ప దేవుడు, మహిమ గంట ప్రభావముడు ఆయన సన్నిధిలో కలిగినటువంటి గొప్ప దేవుడు, ఆయన ధరించుకున్నటువంటి గొప్ప దేవుడు. అటువంటి మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తువారు. అయితే ఆయన మహత్యం కలిగినటువంటి దేవుడే, ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేసినటువంటి దేవుడే, ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడే, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడే, ఆయన సర్వ సృష్టి ఆయన మహత్యానికి ఆయన మహిమకు నిదర్శనంగా ఉంది. అయితే అంత బాగానే ఉంది. అయితే మనకేంటి? ఆయన మహత్యం గల దేవుడు అయితే మనకేంటి? ఆయన గొప్ప దేవుడు, ఆయన అక్కడే దేవుడు. ఆయనతో సరిపోల్సినటువంటి దేవుడు కానీ, ఆయనతో సాటైనటువంటి దేవుడు కానీ ఇహమందును పరమందును ఎక్కడ లేరు. ఆయన సాటైన క్రియలు కూడా లేవు. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి మహత్యం కలిగినటువంటి దేవుడు, ఆయన అద్భుత స్తోత్రం అందజేయని దేవుడు, సమస్త దేవతలందరిలో కూడా పూజనీయమైనటువంటి గొప్ప దేవుడు, ఆరాధించినటువంటి దేవుడు. అయితే మనకేంటి? కానీ ఆయన మహత్యం గల దేవుడిగా ఆయన విడిపోయినట్లయితే మనం ఈ ఎదురుగా కూర్చొనే పరిస్థితి ఉండదు. ఆయన మహత్యం, నేను మహత్యంలో దేవుణ్ణి, నేను మహిమలో దేవుణ్ణి, నాకు ప్రభావం ఉంది, నాకు మహిమ ఉంది, ఆ మహిమను నేనే ఉంచుకుంటాను, నేనే కనపరుచుకుంటాను అని చెప్పేసి ఆయన కానీ ఆయన ఆత్మాన్ని ఆయన మహిమను మనకు ఎవరిలో పరచకపోతే ఈ జన్మను నేను కూడా వచ్చిన వాళ్ళు కాదు. అటు పరిస్థితి మనకు రాదు. అందుకే నేను ఆయన మహత్యం దేవుడు అయినాడు. ఆయన భయంకరమైన కార్యాలు చేసే దేవుడు కాదు, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు కాదు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు కాదు, ప్రభావం మహిమ కలిగినటువంటి దేవుడే కాదు. కానీ ఆయన ప్రేమ, వాత్సల్యత, దీర్ఘశాంతం, కృప కలిగినటువంటి దేవుడే. అందుకే ఆయన మహత్యం దేవుడు అయినాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎవరు కూడా, ఏ దేవుడు, ఏ దేవతలు కూడా అటువంటి ఘనత, అటువంటి ప్రభావం, అటువంటి మహిమ ఉండదండి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంత ఘనత, అంత మహిమ, అంత ప్రభావం కలిగిన దేవుడు. ఆయన మహిమను, ఆయన ప్రభావం కలిగిన దేవుడుగా నేను ఉంటాను అని చెప్పి ఆయన అనుకోలేదు. తన మహిమనంతా సర్వలోకాన్ని అంతటికి కూడా, తన మహిమంతా మన అందరి కొరకు ఆయన వెల్లడిపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. యెషయా 12:5. యెషయా 12:5. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లపరిచి ఉన్నాడు, భూమి మీద అంతటను అది తెలియపరచబడెను. తన మహత్యాన్ని వెల్లడిపరిచాడు. భూమి మీద అంతటా
సర్వలోకానికి కూడా తన మహత్యాన్ని తెలియపరిచినటువంటి గొప్ప దేవుడు అండి. తను ఒక్కడే మహత్యంగా దేవుడు అని నేను అనుకోలేదు. భూమి మీద అంతటా కూడా తన మహత్యాన్ని తెలియపరిచినటువంటి గొప్ప దేవుడు. తన మహత్యాన్ని వెల్లడిపరిచినాడు. సర్వలోకాన్ని అందరికీ కూడా తన మహత్యాన్ని వెల్లడిపరిచినటువంటి గొప్ప దేవుడు. న్యాయాలు కూడా తన మహత్యాన్ని వెల్లడిపరిచినటువంటి గొప్ప దేవుడు అని మనం ప్రవేశిస్తున్నారు. అందుకే ఆయన కొత్త కీర్తన పాడాలి, ఆయన స్తోత్రం చెల్లించాలి, ఆయన స్తోత్రం నందదగిన దేవుడు. అందుకే అటువంటి గొప్ప మహత్యంగా దేవుని మనం ఆరాధించాలా, ఆయన మనం కనపరచాలా. అయితే తన మహత్యాన్ని ఇయ్యాలి, నాయాల సర్వలోకం ఎలా ఏ విధంగా మహత్యాన్ని వెల్లపరిచినాడో తెలిసిన నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. చిత్తగించము, నేను ఈ మహాప్రభావం చూసి ఈ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు జనులు వీరే చాలు. ఆయన మహాప్రభావం చేత ఆయన బాహుబలం చేత ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను దేశంలో నుంచి ఆ చెరలో బంధింపబడినటువంటి వారిని ఆయన వెలుగులోకి తీసుకుని వచ్చినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన ప్రభావం అటువంటిది, ఆ యొక్క గొప్పతనం అటువంటి ప్రభావం తీసుకొచ్చేవారు. ఆ బబులోను దేశంలో చెరగా కొనుక్కోయి కాలంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చెరగా కొనుక్కోయినటువంటి వారిని ప్రభావం తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి, ఆ యొక్క ఇరుకుల్లో నుంచి వారిని విడిపించి ఆ చెరలో నుంచి విడిపించినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడండి ప్రభావం తీసుకొచ్చేవారు. అందుకే మీరు విడిపించినటువంటి ఈ తరం వేరే అని చెప్పేసి దేవుడు మనం చదువుతాము. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నేను అందరూ కూడా చెరలో ఉండేటువంటి వారమే. ఈ లోకమైన చెరలో, ఈ లోకమైనటువంటి బబులోనులో నేను కూడా చెరగొని పెట్టినటువంటి వారమే. అపవాది యొక్క బంధకాల్లో, అపవాది యొక్క దాని బానిసత్వంలో, అపవాది యొక్క కాడి కింద నేను ఉండేటువంటి వారమే ఈ లోకంలో. అటువంటి నన్ను కూడా తన ఒక మహాప్రభావాన్ని కలిసినటువంటి గొప్ప దేవుడు. తన బాహుబలం చేత నన్ను కూడా ఈ లోకమైన చెరలో నుండి, అపవాద చేతుల నుంచి, అపవాద కబద హస్తాలలో నుంచి, అపవాద బానిసత్వం నుంచి నన్ను కూడా విడిపించినటువంటి గొప్ప దేవుడు. ఇందుకు నేను ఏ విధంగా చెరలోకి వెళ్ళిపోయాను. ఆనాడు నెక్కెళ్ళిన కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆ నెక్కెళ్ళిన కాలంలో ఆ రాజు ఆ వాళ్ళని పట్టుకొని చెరగొట్టుకొని వెళ్ళిపోయినాడు. అయితే నేను కూడా ఏ విధంగా చెరలోకి వెళ్ళిపోయాను. మనలో చెరలో పెట్టారు, మనం ఎవరు చెరలో పెట్టలేదు కదా. మన వాళ్ళే చెరలో ఉన్నాం, మన వాళ్ళు బంధింపబడ్డాం. అప్పుడు ఎప్పుడైతే రాజు నెక్కెళ్ళేది కాబట్టి ఆయనకు అధికారం ఉంది, సైన్యం ఉంది, బలం ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరినీ పట్టుకొని బబులోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన వాళ్ళని చెరగొట్టబడ్డా, మన వాళ్ళకి బందీలు అయినాం, అపవాదికి ఏ విధంగా బానిసలైనాం. చూడండి ఏ విధంగా బానిసలైనాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. యెషయా 5:13. యెషయా 5:13. కావున నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టుకోవచ్చున్నారు. జ్ఞానం లేకే అజ్ఞానంలో, అంధకారంలో ఉండేటువంటి మనము మన జ్ఞానాన్ని, మన సొంత సంబుద్ధిని ఆధారం చేసుకొని జీవించేటువంటి వారు ఈ లోకంలో. మనమే జ్ఞానవంతులు అనుకుని ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ అలాగే ఉన్నారు. మనం కూడా ఆ విధంగా ఉన్న అటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారమే. అందుకే జ్ఞానం లేక మనం అపవాది చేతిలోనికి, అపవాది కబద హస్తాలలోనికి, ఆ అపవాది యొక్క బానిసత్వంలోనికి నేను కూడా చెరపట్టుకుంటున్నాను. జ్ఞానం లేకే నా చదువులు చెరపట్టుకోకుండా నేను కూడా అపవాది చేతిలోనికి, బానిసత్వం కింద చెరలోనికి మనం వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నావో, ఎప్పుడైతే అపవాది యొక్క చెరలో నేను మనందరం ఉన్నామో, మనం పాపానికి దాసులయ్యాము. పాప నియమము మనల్ని పనిచేసి మనకు తెలియకుండానే అనేకమైన కార్యాలు, అనేక పాప భూయిష్టమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మన తలపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన నడవడి ద్వారా అనేకమైనటువంటి పాప క్రియలు చేస్తూ అపవాది మనల్ని తన ఇష్టం వచ్చానుసారంగా మనం నడిపించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండేటువంటి వారు. అంతగా మనం చెరగొట్టుకుంటుంది అపవాది కబద హస్తాలు మనం ఉన్నాం. ఆ పాపమైన దాస్యత్వంలో నేను కూడా ఉండేటువంటి వారు. చూడండి, అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడండి. అపోస్తలుడు పౌలు నేను పాప నియమం నాలో పనిచేస్తా ఉంది అని చెప్పేసి అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. రోమ 7:23. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రములో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు చెరపట్టి లోపరుచుచున్నది. పాప నియమము, ఆ పాప శరీరము నన్ను కూడా చెరపట్టి లోపరుచుకున్నదండి అపవాది.
అనేకమైన కార్యాలు, అనేకమైన పనులు తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మనసు ద్వారా, శరీరం ద్వారా చేయించుకుంటూ ఈ లోకానికి బానిసంగా, లోకంలో చెరపట్టుకుని పోయినట్టు వారిగా, పాపానికి దాసులుగా ఉండేటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను అటువంటి పరిస్థితుల్లో తన ప్రభావాన్ని నీ నా ఎలా తన మహాప్రభావాన్ని నీ నా చూపించి లోకం నుంచి అప్పటి బానిసత్వంలో నుంచి దాని యొక్క ఒక నియమం నుంచి నువ్వు నన్ను కూడా అర్పించినటువంటి గొప్ప దేవుడిని అటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధించాలా, ఆయన మనం కనపరచాలా. లోకకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు, క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి నన్ను విడిపించాను. ప్రభాని తీసుకొచ్చానండి. ప్రభాని వారిలోనికి ఆయన ప్రభుత్వం కిందకి, ఆయన పాలన కిందకి నిన్ను నన్ను తీసుకొచ్చినాడు. తన ప్రభావాన్ని చూపించి, తన ప్రభావాన్ని నీళ్ళ నాయన వెల్లడిపరచడం ద్వారా, తన బాహుబలం చేత ఈ యొక్క లోకంలో నుంచి, ఈ యొక్క అపవాది చెరలో నుంచి, ఆ పాప నియమం నుంచి నిన్ను నన్ను తీసుకొని వచ్చి, ఆ పాప మరణం నుంచి నిన్ను నన్ను తప్పించి ప్రభాని వారి యొక్క లోనికి నిన్ను నన్ను కూడా తీసుకొచ్చిన గొప్ప దేవుడు. నాడు ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను దేశంలో నుంచి తన మహాప్రభావం చూపించి విడిపించిన రీతిగా నిన్ను నన్ను కూడా తన మహాప్రభావాన్ని నీళ్ళ నాయన వెళ్ళపరిచి నిన్ను నన్ను కూడా విడిపించినటువంటి గొప్ప దేవుడు. ప్రభాని యేసుక్రీస్తు వారి కిందికి ఇప్పుడు నిన్ను తీసుకొచ్చిన ఇప్పుడు ప్రభాని యేసుక్రీస్తు మనకి ఏ శిక్ష కూడా మార్చగలిగిన దేవుడు. తన మార్చంలోని ఆ ప్రభావాన్ని నీళ్ళ నాయన కనపరిచినటువంటి గొప్ప దేవుడు. ఆరాధించాలా, ఆయన కనపరచాలా. రెండు చూసినట్లయితే లేవికి రాసినటువంటి లేవికాండము 20వ అధ్యాయం 26వ వచనం. లేవికాండము 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనుల నుంచి మిమ్మల్ని వేరుపరచుచున్నాను. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన మహిమ ప్రభావం కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడిగా కాదు, నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి అన్ని జనంలో నుంచి నేను కూడా వేరుపరచుకునే గొప్ప దేవుడు. ఒకసారి ఆలోచించాలా, నీ జీవితం నా జీవితము ఈ దినము ఎలా ఉన్నారంటే లోకమంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉండేటువంటి వారిగా ఉన్నారు. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఒకప్పుడు అటువంటి పరిస్థితే. ఆ విగ్రహారాధనలో అన్ని జనాంగంగా మనం చేయరాని బట్టి దేవునికి రావాల్సిన మహిమను ఆయన చెందకుంటాడుగా వేరే విగ్రహాలకి, వేరే దేవునికి మనం చెందించిన వారిగా ఉన్నాం. అటువంటి పరిస్థితులను నేను కూడా మనందరం కూడా ఉండేటువంటి వారమే. ఒకసారి ఆలోచించాడు, ఇక్కడ కూర్చోడానికి కూడా మనం అర్హత లేనటువంటి వారమేంటి. ఎందుకంటే అన్ని జనాంగంలో మనం ఉండేటువంటి వారు. ఎందుకంటే నేను అన్ని జనాంగంలో చూసినటువంటి వాడిని. మా కుటుంబంలో దేవుడు లేనటువంటి వారు ఎవరు లేరు. ఇక్కడ ఉండేటువంటి వారు అందరిలో కూడా రాజులను అందరిలో చూసుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, వృత్తులు చూసుకుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అన్నిలో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నాను, ఇక్కడ ఉండేటువంటి వారు అందరూ చూస్తూ ఉన్నాను. ఎంత భయంకరమైన విగ్రహాలలో ఉండేటువంటి వారు, నేను ఎటువంటి భయంకరమైన విగ్రహాలలో ఉండేటువంటి వాడు, అన్ని జనాంగంలోనే ఉండేటువంటి వాడు. అటువంటి మనల్ని ఆ భయంకరమైనటువంటి అన్ని జనాంగంలో నుంచి నేను నన్ను కూడా వేయపరిచినటువంటి గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధించాలా, ఆయన నామాన్ని గడపరచాలా. ఈ దినం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చోడానికి మనం అసలు అర్హత లేదు. అది ఏ విధంగా మనం ఇక్కడికి వచ్చినా, నేను ఏ విధంగా పరిచయం చేస్తానని నా కళ్ళలో కూడా అనుకునే పరిస్థితులు లేవు నా జీవితంలో, మన అందరి జీవితంలో, ఇక్కడ కూర్చొని అందరి జీవితంలో కూడా. అయ్యో నేను ఇంటికి వెళ్తాను, నేను అన్ని జనాంగంలో నుంచి ఆ భయంకరమైన విగ్రహాల నుంచి నేను బయటకు వస్తానని చెప్పేసి ఏనాడు మనం అనుకున్న పరిస్థితి లేదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారి మహాకృప, ఆయన గొప్ప కార్యము, ఆయన ఆశ్చర్య కార్యము ఆయన జరిగించినటువంటి గొప్ప దేవుడు. ఆశ్చర్య కార్య రీతిలో నిన్ను నన్ను కూడా కూర్చోబెట్టినాడు. ఆయన ప్రస్తుత ఆలయం తీసుకొని వచ్చినాడు. ఇంత గొప్ప దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యం నుంచి గొప్ప దేవుడు. ఆయన ప్రభావం నాయన ఏర్పరిచి ఈ యొక్క లోకం నుంచి, బానిసత్వం నుంచి, చల్ల నుంచి నిన్ను నన్ను విడిపించినాడు. ఆయన ఆశ్చర్య కార్యం నాయన వెల్లడిపరిచి నిన్ను నన్ను అన్ని జనాంగంలో నుంచి ఏర్పరిచినటువంటి గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధించాలా, ఆయన మనం నమ్మించాలా. అందుకే ఎస్ఐ చెప్తూ ఉంటాడు, ఆయన రూపానికి ఏ రూపాన్ని మనం పోల్చగలం. ఆయనకి ఏదని మనం ఈయన మహాత్మ దేవుడిని మన చేతులతో చేసినటువంటి వారిగా ఉన్నాం. అంత గొప్ప దేవుడు, ఆకాశ విశాలాన్ని పరిచినటువంటి దేవుడు, వస్త్రాన్ని వెలుగుగా ధరించినటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుడు, ఆ మహాత్మ దేవుడిని ఒక విగ్రహం ద్వారా, ఒక బొమ్మ ద్వారా మన చేతులతో తయారు చేసుకుని మనం పూజించినటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారు. అంత భయంకరమైన పరిస్థితి. ఆ మహాత్మ దేవుడు మన చేతులతో చేయగలమా? ఆయన ముందే నిలవలేమే, ఆయన మాట వింటే మనం బతకలేమే.
అట్లాంటి మహాత్ముగా దేవుని సర్వలోకం అంతా కూడా ఆయన జంతువుల రూపంలోని పక్షుల యొక్క మనుషుల యొక్క ఒక జంతువుల రూపాలను ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం సర్వీస్తుంది. రోగులు రాసిన పత్రిక 1:22 వచ్చింది. రోమ 1:22. రోమ 1:22. వారి అవివేక హృదయము అంధకారమైన మన జ్ఞానమును చెప్పుకొని బుద్ధిహీనులై వారి అక్షరులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్భ జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి ఈ లోకమంతా కూడా మాయగల దేవుణ్ణి చతుర్భ జంతువులుగా పక్షుల యొక్క మనుషుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా రూపాలుగా మారుస్తూ ఉంటే నువ్వు నేను కూడా ఒకటి పరిస్థితులు నేను వారమే. మనం కూడా అటువంటి చేతులతో చేసి ఆ మహాత్ముల దేవుణ్ణి ఆ ప్రతిమా రూపాలుగా చేసినటువంటి వారమే. అయితే అటువంటి పరిస్థితుల నుంచి నేను కూడా తీసుకొస్తాను. అది గొప్ప దేవుడు, అది దేవుడు చాలా ఆశ్చర్యకార్యం, ఆయన గొప్ప కార్యం, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు సియోనికి తిరిగి వచ్చారు. ఎక్కడైతే బబులోను దేశం నుంచి ఆయన చెరగొట్టుకున్న వారిని సియోనికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కలగని వారిలో ఉన్నారని చెప్పేసి దీన్ని మనం చదివిస్తాం. మనం అనేకసార్లు ధ్యానించినాం. ఆయన కలగల వారిలో ఉన్నారు. ఎక్కువగా మా కొరకు గొప్ప కార్యాలు చేశాడని చెప్పేసి ఆయన ఆరాధించినాడు. ఇప్పుడు నేను కూడా ఆ యొక్క మొట్టమొదటిగా ఆయన ప్రభావాన్ని నీయని చూపించి ఆ బానిసత్వంలో అపవాది కబంధ హస్తాల్లో పాపం నీవులో నువ్వు నేను పాపాన్ని దాసంలో ఉన్నప్పుడు అపవాది కబంధ హస్తాల్లో బానిసత్వంగా ఉన్నప్పుడు నేను నన్ను కూడా తన ప్రభావాన్ని తన బాగుబలాన్ని తను విడిపించినటువంటి గొప్ప దేవుడు, తన బాగుబలం చేత వెళ్ళినాడు కూడా విడిపించి రచించినటువంటి గొప్ప దేవుడు. గొప్ప దేవుని ఆరాధించాలా. నేను నన్ను కూడా జనంలో నుంచి తన ప్రజలుగా తన దేవుడుగా మన దేవుడుగా ఆయన ఉండాలని, నా వారు మీరు అయినట్లు నేను పరిస్థితులు కనుక మీరు కూడా పరిస్థితుల్లో ఉండాలని, మీరు నా వారే ఉన్నట్లు ఆయన వారిగా ఉన్నట్లు, ఆయన శక్తిగా ఆయన కుమారుడుగా నేను ఉండాలని చెప్పేసి ఆయన అన్ని జనాల్లో నుంచి అగ్రహారం నుంచి భయంకరమైన పరిస్థితుల నుంచి నేను నన్ను కూడా విమర్శించడానికి గొప్ప దేవుడు, విమర్శించడానికి గొప్ప దేవుడు. ఆయన ప్రస్తుత ఆలయంలో నేను కూడా తీసుకొచ్చినాడు. మనం కలగని వారి వల్ల ఉన్నాం. ఈ ధర్మికలు కూర్చొని ఆయన ఆరాధిస్తాం, ఆయన కనపడతాం అని ఏనాడు మనం అనుకోలేదు. మనం కలగని వాళ్ళని ఇశ్రాయేలు ఏ విధంగా అయితే మేము బబులోనులో ఉండిపోగా మేము అక్కడే ఉండిపోగా మమ్మల్ని ఎవరు వినిపించడం లేరు, ఎవరినైనా రక్షించడం లేరు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అనుకున్నారో వాళ్ళ జీవితంలో కలగా మారిపోయింది. ఆ నిజమైన కాలంలో యజ్ఞ కాలంలో ఆ యొక్క అస్వస్థ కాలంలో వాళ్ళని చనిపోకుండా వాళ్ళు దేవుడు రప్పించిన రీతిగా నన్ను కూడా ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, ఆ మహిమల దేవుడు తన ప్రభావాన్ని చూపించి నేను నన్ను కూడా ఆ చెరలో నుంచి ఆ బానిసత్వం చూపించి నేను నన్ను కూడా దేవుడు పరిశుద్ధమైన దేవుడు నేను నన్ను కూడా చేసేటువంటి గొప్ప దేవుడిగా ఆయన జగం నుంచి నేను నన్ను కూడా నిర్మించినట్టు గొప్ప తన సొత్తుగా తన బిడ్డగా తన కుమార్తెగా నేను నన్ను కూడా చేసుకుని పరిశుద్ధ ఆలయంలో నేను నన్ను కూడా ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. గొప్ప దేవుడు మనం ఆరాధించాలా, ఆయన మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి ఎస్ఐ గ్రంథము 42:8 ఎస్ఐ గ్రంథం 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా నామమును ఇచ్చువాడు కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహం చెందలేదు. ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చే దేవుడు కాదండి. తన ప్రభావాన్ని, తన మహత్యాన్ని, తన యొక్క ఆశ్చర్య కార్యాలని ఎవరికి ఇచ్చే దేవుడు కాదు. గొప్ప కార్యాలు చేసే దేవుడు అది ఎవరికి, తన మహిమను ఎవరికి ఇచ్చే దేవుడు కాదండి. ప్రభావం చేసేస్తున్నారు. అయితే నీ కొరకు నా కొరకు తన మహిమను అనుభవించినటువంటి తన మహత్యాన్ని నీ కొరకు నా కొరకు అనుభవించినటువంటి గొప్ప దేవుడు. ఆయన కొరకు పాత్రలు మనం ఆ ఉగ్రతకి పాత్రలో మనం, ఎందుకంటే మనం అన్ని జనంగా ఉన్నాం కదా, మనం ఆ అపవాది చెరలో ఉన్నాం కదా. అపవాది చెరలో ఉన్నప్పుడు అన్ని జనంగా మనం ఉన్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 40:12 యెషయా 40:12 తన పురుషుడిలో జనమును పొడిచినటువంటి వాడెవడు జ్ఞానంతో ఆకాశము కొలను కూర్చిన వాడెవడు భూమిలోని మన్ను కొలపాతిలో ఉంచినవాడు త్రాసుతో పర్వతములను కూర్చిన వాడెవడు తూనిక చేత కొండలను కూర్చిన వాడెవడు చాలు. పర్వతాలను కూర్చుంట్లో తునికలో కూర్చునేటువంటి గొప్ప దేవుడు అండి. సముద్రాన్ని దోషంలో పెట్టినటువంటి గొప్ప దేవుడు, అక్కడ మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన నన్ను కూడా ఆ యొక్క బానిసత్వంలో నుంచి, ఆ యొక్క అపవాద చేతిలో నుంచి, అన్ని జనంలో నుంచి నేను నన్ను వేరుపరచకపోతే, తన మహిమను నీయని ఆయన కనపరచకపోతే నీ జీవితం నా జీవితం ఏ విధంగా ఉంటుంది తెలుసా? యెషయా గ్రంథము 2:20 యెషయా 2:20 యెషయా 2:20
ఆ దినమున యెహోవా భూమిని గదగద వంటింపుగా లేచినప్పుడు ఆయన బేట సన్నిధి నుండి ఆయన ప్రభా మహాత్యం నుండి కొండ గుహల్లో బండ బిడ్డలో దూరవాలని ఆశతో నరులతో పూజించుడికై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలను గబ్బలములను పారవేయుదురు. చేయించుకున్నటువంటి ఏ మహాత్ములు దేవుని తన చేతులతో తయారు చేసినారు వాళ్ళందరూ దేవుని ఒక పాత్రలు. ఒక దినం రాబోతుంది, ఆయన వచ్చినప్పుడు ఈ లోకమంతా కంపించిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడ దాగోవాలి, ఏ కొండలో దాగోవాలి, ఏ పర్వతంలో బండ బిడ్డలో దాగోవాలని చెప్పేసి పరిగెడుతున్నప్పుడు దాగోవాలని చోటు లేదు, అన్నీ కంపించిపోతాయి. ఆయన భయంకరమైన కదా ఆ ఉగ్రత నుంచి నన్ను కూడా తప్పించినటువంటి గొప్ప దేవుడండి. ఆయన నేను చెరల నుంచి విడిపించకపోతే, నేను అనిజనుల నుంచి విడిపించకపోతే, ఏ అనిజనులు అయితే నువ్వు పూజించినావో, ఏ విగ్రహాన్ని అయితే పూజించినావో వాటన్ని నువ్వు పారివేసి నువ్వు పారిపోతున్నా సరే పరిస్థితి భయంకరమైన ఉగ్రతకి కూడా వచ్చేసినటువంటి వారు అటువంటి గురైనటువంటి వారు అటువంటి భయంకర ఉగ్రత నుంచి గొప్ప దేవుడి అటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధించాలా, ఆయన కనపరచాలా. ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, కానీ నీ కొరకు నా కొరకు తన మహిమ ఇచ్చినాడండి. ఏ విధంగా ఇచ్చినాడంటే తన మహాత్యం కలిగిన దేవుడు, అంత సర్వ సృష్టికర్తైన దేవుడు, ఆకాశ విశాలను పరిచినటువంటి దేవుడు, వస్త్రములు వెలుగుగా కప్పినటువంటి దేవుడు, ఆ పర్వతంలో త్రాసులో చూసినటువంటి గొప్ప దేవుడు తన మహాత్యాన్ని నీకు నాకు అనుగ్రహించాలని, నిన్ను నన్ను కూడా ఆయన మహిమలో నువ్వు నేను ఉండాలని చెప్పేసి తన మహాత్యాన్ని కోల్పోయినటువంటి గొప్ప దేవుడు అండి. ఏ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తాడు. తన మహత్యాన్ని కోల్పోయినాడు, తన ప్రభావాన్ని కోల్పోయినాడు, తన యొక్క మహిమను కోల్పోయినాడు అండి. స్వరూపమైన సొగసైనను లేనివాడుగా అయిపోయినాడు. చూడండి దశ గ్రంథము 53:2 దశ గ్రంథము 53:2 లేత మొక్కవలను ఎన్ని భూములను మొలిచిన మొక్కవలను ఆయన ఎదుట పెరిగాను, ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు, మనం చూసి అపేక్షించినట్లుగా మన యందు అతని యందు స్వరూపం లేదు, అతను ధృవీకరింపబడినవాడు చాలా తన మహిమ ఎంత మహత్యం కలిగిన దేవుడు. ఆ మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఎవరు ఆ మహత్యం ఎదుట నిలబడేటువంటి అవకాశమే లేదు. ఎవరైనా ఆయన మహిమను చూసినట్లయితే, ఆయన మహత్యాన్ని నిలబడినట్టే చనిపోయినటువంటి పరిస్థితి. అటువంటి నిన్ను నన్ను కూడా ఆయన మహత్యం నిలబడాలని, ఆయన మహత్యం ఎదుట నువ్వు నేను నిలబడాలని, ఆ పల్లొక రాజ్యంలో ఎన్నో కూడా ఆయనతో పాటు ఆ మహిమ ఉండాలని చెప్పేసి సర్వలోకమంతా నువ్వు కూడా ఆయన కనబడుతూ ఆయన కనబడి శివుడు కాల్చేటువంటి గొప్ప దేవుడు అండి. అందరూ చూస్తుండగా ఆయన కలవరి చెరువులో తన ప్రాణాన్ని దారపోతున్నాడు. తన ప్రాణం దారపోతున్నంతగా తను మానసిక గొప్ప దేవుడు అండి. తన కాల్చిన రక్తం ద్వారా నన్ను కూడా ఏ లోకం నుంచి అపాల చెరలో నుంచి అన్ని జనాంగంలో నుంచి నన్ను కూడా విడిపించినటువంటి గొప్ప దేవుడు. తన మహిమను నీకు నాకు నిరూపించేసినటువంటి గొప్ప దేవుడు అండి. తన మహత్యాన్ని నీకు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. తన ప్రభావాన్ని నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు అమ్మా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించాలా, ఎంత గొప్ప దేవుడు మనం కీర్తించాలా. ఎందుకంటే ఆ మహత్యము ఎదుట నువ్వు నేను నిలబడలేమే, అటువంటి గొప్ప మహత్యంలో దేవుడు ఎదుట నన్ను కూడా నిలబడడానికి ఆయన గొప్ప దేవుడు. అందుకే ఆయన మహత్యం దేవుడు అయినాడు. అదే స్తోత్రం మన దగ్గర దేవుడు అయినాడు. అందుకే సంస్థ అందరిలో కూడా ఆయన పూజనైనటువంటి దేవుడు అయినది. గొప్ప దేవుడు మనం ఆరాధించాలా, ఆయన కనపరచాలా. అందుకే 24 గంటలు తాను ఉంచుకొని ఆ సింహాసనాన్ని ఉంచుకొని చూడండి. ప్రకటన రాసిన గ్రంథము 4:10-11 వచ్చినారు. ప్రకటన 4:10-11. ఆ 24 పెద్దలు సింహాసనం ఆసనంగా ఎదుటి ఎదుట సాగిలపడి యుగములు జీవించిన వారికి నమస్కారం చేసి, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టే ఉండెను, దానిని బట్టే సృష్టింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనట్లు అని చెప్పి తన కిరీటములను అసమాసంలో వేసి ఆ 24 పెద్దలు నువ్వే మహిమ ఘనత ప్రభావం పొందనరుగుడు అని చెప్పేసి అది సింహాసనం చేసేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ మంచిగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. నేను కూడా రేపు ఈ దినం చనిపోయినట్లయితే, ఎక్కడ చనిపోయినట్లయితే అంటే మనం ఆ మహిళలో ఆ పల్లొక రాజ్యంలో ఆ ప్రభు ఎదుట మహాలక్ష్మి ఎదుట నేను కూడా వాళ్ళతో కలిసి ఆరాధిస్తాం. ఎంత గొప్ప దయతో దేవుడు ఆరాధించాలి. ఆయన మహత్వం ముందు మనం నిలబడినటువంటి మనకు
హాస్యం గొప్ప దేవుడు. చూడండి కీర్తన గ్రంథము 8:4-5 కీర్తన 8:4-5 కీర్తన 8:4 నీవు మనుషుని జ్ఞాపకం నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని నీవు దర్శించుటకు నరపుత్రుని దర్శించుటకు వాడు వాడు ఏపాటి వాడు దేవుని దేవుని కంటే వాడిని కొంచెం వాడు కొంచెం తక్కువగా తక్కువగా చేసి చేసి ఉన్నావు ఉన్నావు. మహిమ మహిమ ప్రభావములు ప్రభావములు వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు మహిమ ప్రభావం కిరీటము నీకు నాకు అనుగ్రహించినట్టు గొప్ప దేవుడు. తన మహత్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. తన ప్రభావాన్ని మనకు అనుగ్రహించినాడు. తన ఆశ్చర్య కార్యాలను నీ ఆయన జరిగించినాడు. తన యొక్క మహిమను నీకు నాకు అనుగ్రహించినట్టు గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు మనం ఆరాధించాలి. ప్రజలు మహిమ గంట ప్రభావములు ఆయన చిన్నగా చెప్పేసి ఆయన ఆరాధిస్తుండగా ఈ ఉదయ సమయంలో మనం కూడా శిరస్సు ఉంచి ఆయన బలంతో సాయపడి అంత గొప్ప మహత్యంగా దేవుని మనం కూడా చేసి ఆ మహిమ గంట ప్రభావములు ఆయనకి అభ్యర్థం ఆశ్రయించాక ఆమె